మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. తెలుగుకి ప్రాచీన భాషా హోదా వచ్చి చాలా సంవత్సరాలైంది. 2008లో తెలుగుకి కన్నడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషా హోదా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా ప్రోగ్రెస్ ఏం జరిగింది, ఏమి అభివృద్ధి జరిగింది, ఆయా కార్యక్రమాలు ఎందుకు కుంటుపడి ఉన్నాయి, సమస్య ఏంటి, తమిళానికి ప్రాచీన భాషా హోదా ఎప్పుడు ఇచ్చారు, మనకు ఎందుకు ఆలస్యమైంది, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వము ప్రాచీన భాషా హోదాని 2004లో ఇచ్చింది. ఈ హోదా ఇవ్వటం వల్ల ఆ భాషకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు వస్తాయి. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన భాషల్లో తమిళం ఒకటి. దాదాపు 5000 సంవత్సరాల క్రితమే తమిళ భాష ఉన్నట్టుగా, అత్యంత ఉన్నత నాగరికత ఉన్నట్టుగా, సంఘ సాహిత్యము చాలా ప్రాచీన సాహిత్యంగా ఇప్పటికే చరిత్ర పరిశోధనలో చాలా చెప్తున్నాయి. తమిళానికి ప్రాచీన భాషా హోదా ఇవ్వటం అన్నది అత్యంత సమంజసమైనటువంటి విషయం. సంస్కృతం కూడా అలాగే చాలా ప్రాచీన భాష, దానికి కూడా అన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. అయితే తమిళానికి ప్రాచీన భాష హోదా ఇచ్చిన తరువాతనే సంస్కృతానికి 2005లో ప్రాచీన భాష హోదా ఇచ్చారు. అయితే అంతకుముందే సంస్కృత భాష అధ్యయనానికి ఒక కేంద్ర సంస్థ ఒకటి ఉన్నది, తిరుపతిలో ఉన్నది. సంస్కృత భాష ఒక సబ్జెక్టుగా చాలా విశ్వవిద్యాలయాల్లో శాఖలు ఉన్నాయి, దానికి సంబంధించి అధ్యయనం జరుగుతూనే ఉన్నది. అట్లాగే భారతీయ విశ్వవిద్యాలయాల్లో చాలా విశ్వవిద్యాలయాల్లో తమిళం ఒక డిపార్ట్మెంట్గా కూడా చాలా చోట్ల ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది, బెంగళూరు యూనివర్సిటీలో ఉంది, అట్లాగే వేరు చాలా యూనివర్సిటీల్లో ఉన్నది. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా తమిళానికి ఒక విభాగం ఆధునిక భారతీయ భాషల కింద ఉన్నది. అది అయితే ఈ సంగతి అలా ఉంచితే 2004లో ప్రాచీన భాష హోదా వచ్చిన తర్వాత తెలుగువారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగు కూడా చాలా ప్రాచీన భాష, దానికి ప్రాచీన భాష హోదా ఇవ్వండి అని చెప్పి కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే ఈ సందర్భంలో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, తమిళ సోదరులు తెలుగు అంత ప్రాచీన భాష హోదా ఇవ్వడానికి వీల్లేదు, తెలుగు అంత ప్రాచీన భాష కాదు, దానికి ఎందుకు ఇస్తారు, తమిళం అది ఒకటే అని చెప్పి వాళ్ళు కోర్టుకు ఎక్కారు. మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. దీనివల్ల తెలుగుకి ప్రాచీన భాష హోదా ఇచ్చే పరిస్థితి ఆగిపోయింది. ఆగిపోయి ఈ కోర్టు కేసును ఎదుర్కొని తమిళ వారు చెప్పింది సరైనది కాదు, తెలుగుకి చాలా ప్రాచీన చరిత్ర ఉన్నది అని చెప్పడానికి తెలుగువారు చాలా కృషి చేసి పరిశోధన చేసి కోర్టులో నిరూపించవలసి వచ్చింది. ఇందుకోసం ప్రొఫెసర్ ఆర్వి సుందరం గారు, మాన్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, ఏబికే ప్రసాద్ గారు, ఇంకా చాలామంది విద్వాంసులు తెలుగు ఆధునిక భాష కాదు, ఇది ప్రాచీన భాష, దీనికి కనీసం 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని చెప్పడానికి చాలా పరిశోధనలు చేశారు. ఈ పరిశోధన చేసినటువంటి వాళ్ళలో సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు కొందరు ఉన్నారు. ఈమని శివనాగిరెడ్డి గారు, కుర్రా జితేంద్రబాబు గారు కూడా తెలుగు చాలా ప్రాచీన భాష అని చెప్పడానికి చాలా పరిశోధన వ్యాసాలు రాశారు. ఇంకా చాలామంది దీనికోసం పనిచేశారు. అన్ని పేర్లు ఇక్కడ మనం చెప్పలేము. వీళ్ళ కృషి ఫలితంగా, కోర్టులో వాదించిన ఫలితంగా, కోర్టు దీన్ని అంగీకరించిన దరిమిలా కేంద్ర ప్రభుత్వము తెలుగుకి ప్రాచీన భాషా హోదా ఇచ్చింది. తెలుగుతో పాటు 2008లో తెలుగుతో పాటు కన్నడానికి కూడా ప్రాచీన భాష హోదా ఇచ్చింది. మేము ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉండగా ఒక సాహిత్య సభ చాలా పెద్ద ఎత్తులో జరుగుతూ ఉండగా తెలుగుకి ప్రాచీన భాష హోదా వచ్చింది అనేటటువంటి వార్త వచ్చింది. చాలా ఆనందంగా ఆ రోజున ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పుకోగలిగాం. అయితే 2004లో తమిళానికి ప్రాచీన భాష హోదా వచ్చిన తరువాత అనతి కాలంలోనే తమిళం భాష అభివృద్ధి కోసం చెన్నైలో అంటే మద్రాసులో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లాసికల్ తమిళ్ ఈ పేరుతోటి ఒక పెద్ద కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్థాపించారు. ఈ సంస్థ ప్రాచీన తమిళ భాషను అధ్యయనం చేయడం, శాసనాలు పరిశోధించడం,
ప్రాచీన తమిళ సాహిత్యాన్ని డిజిటలీకరించడం, దాన్ని పరిష్కరించి ప్రచురించడం, ఇలాంటి పనులన్నీ వాళ్ళు చేయడానికి సాధ్యమైంది. ఆ పనులు చేస్తున్నారు. అంతేకాకుండా దాన్ని ఒక స్వతంత్ర సంస్థగా దాన్ని ఏర్పాటు చేశారు. దరిమిల 2008లో ఇది జరిగిన తర్వాత కూడా తెలుగువారికి 2008లో ప్రాచీన భాష హోదా వచ్చింది. కానీ తెలుగు ప్రాచీన భాష హోదా వచ్చిన తర్వాత తమిళానికి ఒక సంస్థ ఏర్పాటు చేసినట్టుగా తెలుగుకి ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరగలేదు. దీనికి చాలా ఆనాడు ఉన్నటువంటి ఉద్యమ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇది కొంత కారణం. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువైపు ధ్యాస పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒక ఊపందుకొని జరుగుతూ ఉన్నది. రాజకీయంగా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 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 విధమైనటువంటి సంక్షోభ పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. దరిమిలా ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉండగా 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత వాళ్ళు తమను తాము సర్దుకొని ఇక్కడ ఒక ప్రభుత్వం అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి, దానికి సంబంధించిన పరిస్థితుల్ని కల్పించుకోవడానికి వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకొని ఈ కాలం చాలా కాలం ఇది సరిపోయింది. సరిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా తెలుగుకి ప్రాచీన భాషా అధ్యయన సంస్థ ఒకటి కావాలని చెప్పి 2 ప్రభుత్వాలు అడుగుతూనే ఉన్నాయి. అంత శ్రద్ధగా ఎక్కువగా ధ్యాస పెట్టలేదు. దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అటు 2 రాష్ట్రాలు అయిన దరిమిల అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దానికి కొంత భూమి కేటాయించడం, కొన్ని భవనాలు చూపించడం, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి చూపించి కేంద్రానికి చెప్పవలసి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత భూమి ఇస్తున్నట్టుగా వాళ్ళు ఏదో సిద్ధపడినట్టుగా మనకు తెలుస్తున్నది. అట్లాగే జగన్ ప్రభుత్వం ఉండగా ఆయన ఒక 5 ఎకరాల భూమిని ఈ అధ్యయన సంస్థ నిర్మాణానికి కేటాయించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇంతకు మించిన సీరియస్గా ప్రయత్నాలు జరగలేదు. ఆ తర్వాత మన వాళ్ళు చేసినటువంటి తీవ్రమైన ప్రయత్నాల ఫలితంగా అప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి జోక్యం వల్ల తెలుగు ప్రాచీన భాష అధ్యయన సంస్థ ఒకటి నెల్లూరులో ఏర్పడింది. ఈ అధ్యయన సంస్థకు గాను అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తనకు నెల్లూరులో ఉన్నటువంటి సొంత భవనాలలో కొన్ని భవనాలకు కేటాయించి ఈ అధ్యయన సంస్థను ఏర్పాటు చేయడానికి ఆయన ప్రోత్సాహం అందించారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే తమిళానికి ఒక ప్రత్యేకమైన విశిష్ట భాషా అధ్యయన కేంద్రం ఏర్పడింది, క్లాసికల్ ఇన్స్టిట్యూట్ ఏర్పడింది. కానీ తెలుగుకి అలాంటి అధ్యయనం ఏర్పడకుండా సిఐఎల్ ఆధ్వర్యంలో నడిచేటట్టుగా దానిలో ఒక విభాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. సిఐఎల్ అంటే మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటుంది. అయితే తెలుగు అధ్యయన కేంద్రానికి నేరుగా నిధులు ఇవ్వకుండా వాళ్ళు సిఐఎల్కి ఇచ్చినటువంటి నిధుల్లోనే వాటిని కొంత ఖర్చు పెట్టుకొని సిఐఎల్ వాళ్ళ అజమాయిషీలోనే తెలుగు కేంద్రం పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశారు. దీనివల్ల మనకు తమిళ కేంద్రానికి వచ్చినట్టుగా మనకు నిధులు రావడం ఆగిపోయింది, దాదాపు రావు. అంతేకాకుండా పూర్తికాలికమైనటువంటి ఉద్యోగులను నియమించలేదు, పూర్తికాలిక డైరెక్టర్లు నియమించలేదు, పూర్తికాలిక పరిశోధన ఉద్యోగులను నియమించలేదు. తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికనే అటు డైరెక్టర్ని కానీ వీళ్ళు కానీ తీసుకున్నారు. ఈ రకంగా ఈ పరిస్థితిలో ఇది 2021లో మనకి ఇది ఏర్పడింది. ఈ చర్చ అంతా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే నిన్న లోక్సభలో కేంద్ర మంత్రివర్యులు తమిళ ఎంపీ గారు ఒకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పారంటే గడచిన 5 సంవత్సరాల్లో తమిళ విశిష్ట అధ్యయన కేంద్రానికి 53 కోట్ల రూపాయలను కేటాయించి ఇచ్చారు. అదే కేంద్ర ప్రభుత్వం తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి 6,53,00,000 మాత్రమే అందించినట్టుగా స్పష్టంగా ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది మనకి ఆందోళన కలిగించేటటువంటి విషయం. మన సోదర భాష అయినటువంటి తమిళానికి ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయటం ఏంటి, మనకు ఇప్పటికి కూడా ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి? అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించింది, భూమి కేటాయించినప్పుడు అక్కడ మీరు ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? చేయకపోగా ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి నిధులను చూసుకుంటే 53 కోట్లు అక్కడ, మనకి కేవలం 6 కోట్ల కొంత చిల్లర మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది.
ఈ లోపము తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసినటువంటి లోపం కూడా ఇందులో ఉన్నది. వాళ్ళు తమిళ సోదరులు పోట్లాడినంత సీరియస్గా మన వాళ్ళు పోట్లాడటం లేదు. ఇది ఒకటి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఒక విభాగాన్ని ఆంధ్రప్రదేశ్లోను, ఒక విభాగాన్ని తెలంగాణలోను పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని అధ్యయన విభాగాలు ఆంధ్రప్రదేశ్లోను, కొన్ని అధ్యయన విభాగాలు తెలంగాణలోను పెట్టవచ్చు. తెలంగాణ ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. సిద్ధంగా ఉండటం కాదు, వాళ్ళు కేటాయించి మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేము ఈ భూమిని కేటాయించాము, ఈ వనరులు ఇస్తున్నాము, తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఒక విభాగాన్ని తెలంగాణలో పెట్టండి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ తెలుగుకి ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి అక్కడ ఇక్కడ ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గట్టిగా నిలదీసి అడిగి కేంద్రాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చాలా సాన్నిహిత్యం ఉన్నది. ఆయన అడిగి ఏ పనైనా చేయించుకోగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా తెలుగు విశిష్ట భాషా అధ్యయన కేంద్రం ఇంకా నెల్లూరులోనే ఉంది. తాత్కాలిక భవనాల్లో వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి భవనాల్లో ఉన్నది. దాన్ని నెల్లూరులోనే కానీ లేదా విజయవాడలోనే కానీ ప్రత్యేకంగా కొన్ని ఎకరాల భూమిని కేటాయించి దానికి అవసరమైనటువంటి వనరులు కల్పించి ఒక ప్రత్యేక అధ్యయన సంస్థని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించండి. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు తప్పనిసరిగా ఇస్తారు. కనుక సిఐఎల్ అండర్లో సిఐఐఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వారు ఇచ్చే నిధులతో కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రానికి నిధులు ఇచ్చేలాగా మనం స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, మనకు హక్కుగా రావాల్సినటువంటి నిధులు మనం పొందలేకపోతున్నాం, పొందాలి, ఇప్పటికైనా పొందాలి. కనుక మిగతా భాషా అధ్యయన కేంద్రాలకు ఏ విధంగా ఉన్నత స్థాయిలో ఎక్కువగా నిధులు ఇస్తున్నారో అదే స్థాయిలో మనకు కూడా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి తెలంగాణ ప్రభుత్వము, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేక తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రాన్ని, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను. మిత్రులారా, ఈ చర్చ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, ఇతర మిత్రులకు పంచి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి సాహిత్య చర్చలు, ఇలాంటి భాషా చర్చలు, వేరు విషయాల మీద చర్చలు ఎంతోమంది మిత్రులు ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.